గద్దర్ అవార్డ్స్ అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నారు. నిన్న అనౌన్స్ చేశారు. సో ఇందులో బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి, అదే విధంగా బెస్ట్ యాక్ట్రెస్ నివేద థామస్ గారికి ఈ విధంగా అవార్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ సినిమాలకి, తెలంగాణ యాక్టర్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దేంట్లోనైనా సరే, ఒక సినిమా ఫీల్డ్ అయితేనేమి, ఒక క్రికెట్ ఫీల్డ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దమ్ము లేని ఎవరు ప్రిఫర్ చేయమాట. నాకు ఇమ్మంటే ఇస్తారా, ఇంకొక యాక్టర్కి ఇమ్మంటే ఇస్తారా, ఇవ్వరు. ఏ ఫీల్డ్లో అయినా సరే దమ్ము ఉండే వాళ్ళకే ఒక పేరు అనేది ఉంటుందన్నమాట. ఒక పవర్ స్టార్ అంత పవర్ స్టార్ అయ్యాడంటే పవర్ స్టార్ కాదనమాట. ఎంతో కష్టపడితే తప్ప అది మంచి పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్లు అర్జున్ గారు అంతకన్నా కష్టపడాడంటే ఒక పుష్పానం, ఇంకోటి గంగోత్రి నుంచి ట్రోల్ చేశారు. మరి అప్పటి నుంచి ఆయన ఎదుక్కుంటా చిన్నగా వచ్చి మంచి సినిమాలు తీసుకుంటా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ రేంజ్లో ఉన్నాడు అనమాట. దమ్ము లేనిది ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు అనేది చాలా తప్పనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫీల్డ్లో దమ్ము ఉండాలన్నమాట. దమ్ముండే వాళ్ళకి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు ఏదైనా సరే. ఓకే బ్రో, ఇప్పుడు ఏదైనా ఒక అవార్డు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభను మెచ్చి అవార్డు ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ సినిమాల విషయానికి వస్తే మనకు అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, ఓకే బాగుంది. బట్ ఇక్కడ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వదిలేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక్క అవార్డు రాలేదన్న విధంగా చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ రాజకీయం జరుగుతుంది అవార్డ్స్ విషయంలో కూడా అని. సో దానికి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారికి వచ్చిందిగా మరి, మెగా ఫ్యామిలీనిగా. ఓకే, అంతేగా మరి. మరి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు వచ్చింది, ఓకే ఫైన్. అంటే మరి ఇట్లా రాజకీయం అంటే ప్రాంతీయ భాష కావచ్చు, తెలంగాణ భాష అని, ఆంధ్ర అని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు చెప్పు. ఏంటంటే ఒకప్పటి నుంచి వస్తానన్నమాట, వెనకల నుంచి వస్తున్నాయి. ప్రాంతీయ భాషలు తీసుకుంటే నెల్లూరు సైడ్ తీసుకుంటే ఏమి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటాయన్నమాట. మా సైడ్ అయితే ఇప్పుడు అనంతపురం సైడ్ అయితే ఇలా నీ ఎక్క అని అంటారు. ఓ పక్క ఇట్లా మనం ఇప్పుడు ఇలా మాట్లాడామనుకో అది నచ్చదనమాట. మా లాంగ్వేజ్ మాకే, వేరే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ వేలో ఏంటంటే ఇప్పుడు ఏదేంటంటే మా భాషలో మాట్లాడితే నాకు వేరే వాడు మా ఊర్రా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి భాష ఒకేలా ఉండదు కదా. కానీ తెలుగు మన ఇండస్ట్రీ భాష వేరు ఉంటుంది అనమాట. అది సినిమాకి సంబంధించి వస్తూ ఉంటుంది, అది నిజమైన భాష అని చెప్పి. సో ఓవరాల్గా ఇట్లా ఎలాంటి రాజకీయం లేకుండా వాళ్ళ ప్రతిభను బట్టి అవార్డ్స్ ఇస్తున్నారు అంటారు. డెఫినెట్లీ గురు, చెప్తాను కదా, అంతే, అంతమించి లేదు.